మీ అందరికీ తెలుసు, ప్రతి సమావేశంలో చెప్తుంటాను నేను, కార్మికులలో విచ్ఛిన్నం ఏర్పడుతున్న మాట వాస్తవం. మీ అందరికీ తెలిసిన విషయం ఇది, కళ్ళారా చూస్తున్నాం. యాజమాన్యాలైనా ప్రభుత్వాలైనా కార్మికులని విచ్ఛిన్నం చేయడం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తుంది. దానిలో మనం పావుగా మారితే జరిగే నష్టం కార్మికులకే అవుతుంది. ఇది అందరికీ తెలుసు. తెలియని వారికి తెలవాల్సిన బాధ్యత, తెలియపరచాల్సిన బాధ్యత ప్రతి సెక్షన్ లీడర్ మీద, ప్రతి సబ్ డివిజన్ లీడర్ మీద, డివిజన్ లీడర్ మీద, అన్ని స్థాయిలో ఉన్న లీడర్ల మీద ఉంటుంది. ఎందుకంటున్నాం అంటే, ఈ మాట నిజం బయటికి పోకముందుకే అబద్ధం ఊరు మొత్తం చుట్టేస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, ఫోటోలు వీడియోలు తీసి ఏదో పేపర్ క్లిప్పులు మాట్లాడింది మొత్తం కాకుండా ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో దాన్ని షార్ట్గా ఒక షార్ట్ తయారు చేసి దుష్ప్రచారం చేసేస్తున్నారు. మిత్రులు అడిగారు ఆర్టిజన్ల గురించి. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఈ జెండా ఏంటిది? 3 రంగుల జెండా. ఐఎన్టీఈస్ అంటే 327 కాంగ్రెస్ అనుబంధ సంస్థ. అయినా కూడా మన జెండా ముందరంగా వెళ్ళి బయటికి వెళ్ళి ఇవాళ కార్మికుల కొరకు కొట్లాడినాం. ఎవరైనా గవర్నమెంట్లో గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంఘాలు ఏ రోజైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినాయా? ఈ విషయాన్ని మీరు పూర్తిగా ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే, ఇలా కార్మికుల కొరకు చిత్తశుద్ధితోటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కార్మికునికి అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడంలో 327 యూనియన్ ముందుందన్నమాట మీ అందరికి వాస్తవం, మీ అందరికి తెలుసు. ప్రతి కూర్చుందాడ మన భాషలో చెప్పాలంటే కరెంటు కులం అంతా కూర్చుంది. అటు సపరేట్గా ఏర్పడినటువంటి ఈ జేఏసీ కూడా ఉంది, ఆర్టిజన్ జేఏసీ కూడా ఉంది. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు శ్రీధర్ గౌడ్ ఆర్టిజన్ జేఏసీ సంబంధించిన లీడర్, ఇవాళ లీడర్గా చలమని అవుతారు, కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే లేవు. ఎందుకంటున్నామంటే ఈ మాట వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఆల్రెడీ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈరోజు మనం మేడే కార్యక్రమానికి ఆహ్వానించిన మెసేజ్ ఎగ్జాంపుల్ ఆ టైప్లో మెసేజ్ ఆల్రెడీ కొట్టుకొని రెడీగా ఉంది. ట్రేడ్ యూనియన్ బదనాం చేయాలనే ఉద్దేశంతో వారు ఈ చర్చలు జరుగుతున్న సందర్భంలో, ఎందుకంటే ఇది ఒక్కొక్కరికి మీకు చెప్పేది కాదు, మీరు అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ విషయాన్ని. ఆ రోజు అక్కడ జరిగిన సమావేశం ప్రత్యక్షంగా మేము రాష్ట్ర నాయకత్వంతో కంపెనీ నాయకత్వంతో మాట్లాడినాం కాబట్టి మీ అందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్కొక్క సంఘం నుంచి, ఫస్ట్ అసోసియేషన్ నుంచి అందరినీ ఒక్కొక్కరిని మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న తరుణంలో ఫస్ట్ ఎస్సీ అసోసియేషన్కి ఇచ్చారు. ఒక్కటే చెప్తాం, మిగతా అన్నీ అర్థం చేసుకోవాలి. అందరూ సేమ్ చెప్పారు. ఎస్సీ అసోసియేషన్ నాయకులు మాట్లాడమంటే మేడి రమేష్ గారు మాట్లాడి, యాజమాన్యం అయితే మొండిగా ఉంది, అటు గవర్నమెంట్ కూడా మొండిగా వ్యవహరిస్తుంది, పరిస్థితులు అయితే బాగలేవు, మనం ఎంత కొట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిజన్స్ 5వ రోజుకి వచ్చిన సమ్మె, రేపటి నుంచి ఒక్కొక్కరు టర్మినేట్ ఆర్డర్లు ఇస్తామంటే చాలామంది పోయి జాయిన్ అవుతున్నారు. దీనివల్ల కార్మికులు విచ్ఛిన్నం అయిపోతే, బలం తగ్గిపోతే మనం సాధించుకోవాల్సిన హక్కులని సాధించుకోలేము. కాబట్టి రేపటి నాడు వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకుంటే, గత ప్రభుత్వంలో చూసినాం, వాళ్ళు జిల్లా నుంచి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, కొంతమంది టర్మినేట్ చేసిండ్రు, గాంపో నాగరాజు లాంటి వాళ్ళని టర్మినేట్ చేసిండ్రు, సస్పెండ్ చేసి చూసినాక మనం ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆయనకు ఆర్డర్ ఇచ్చారు. అంటే 2-3 సంవత్సరాలు అయితే ఇబ్బంది పడ్డాడు కదా ఆయన. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తర్వాత మనం చేయాల్సిన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలియదు. కొన్ని సందర్భాలలో పోరాడిన హక్కులు అన్ని సాధించలేకపోవచ్చు. ఇలా 10 డిమాండ్లు పెడతాం, 10 సాధిస్తామా? మీ అందరూ చేసిన విషయం సాధించగలుగుతామా? లేదని చెప్పేసి మేడి రమేష్ గారు కూడా తప్పు పడతారు, ఆయన చెప్పిన సందర్భం ఇది. ఇలా ఉంది పరిస్థితి కాబట్టి సమ్మెని కాల్ ఆఫ్ చేసిరండి, మాట్లాడదామంటారు కాబట్టి సరే మీరు ఆ రకంగా వస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయన అసోసియేషన్ తరఫున ఆయన అభిప్రాయం వ్యక్తపరిచాడు. 1 by 1 బీసీ, ఓసీ, టీఆర్ఈకేఎస్, H82 ఇవన్నీ 1 by 1 C8 అందరిని అడిగితే కొంతమంది అటు ఇటు కాకుండా చెప్పారు. అటు ఇటు కాకుండా చెప్తే కరెక్ట్ కాదు. నిన్న మొన్నటి దాకా మీరు మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒకటే నినాదం అన్నది, మీరు కాల్ ఆఫ్ చేసి వస్తేనే మాట్లాడతామంటారు, మళ్ళీ మీరు అడగాకుట్టి కాబట్టి చెప్పొద్దని చెప్పేసి అందరినీ జేఏసీ మాట్లాడడం జరిగింది. దాని మీద ఏకతాటిపైకి వచ్చిన మెజారిటీ సంఘాలు కానీ, మెజారిటీ ట్రేడ్ యూనియన్లు కానీ కాల్ ఆఫ్ చేసి రమ్మని చెప్పిన మాట వాస్తవం. ఇలా 327 యూనియన్ ఒక్కటేదో బదనాలు చేసినట్టుగా 327 యూనియన్కు మైకే రాలేదు మాట్లాడుతాను. లాస్ట్ ఫైనల్గా ఆడికి రాకముందుకే మీ అందరి అభిప్రాయాలు శ్రీధర్ సార్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరి అభిప్రాయాల ప్రకారంగా యాజమాన్యం అయితే ఈ విధంగానే ఉంది కాబట్టి ఏం చేద్దామో మీరే చెప్పండి అని చెప్పి ఆర్టిజన్ జేఏసీ ముందర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇది నిజం. ఇదే విషయాన్ని సమ్మె కాల్ ఆఫ్ చేసిన అదే రోజు హన్మకొండలో శ్రీధర్ సార్ బయటకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పిండు.
మరి ప్రధాన సంఘం అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజైనా మైక్ పట్టుకొని మాట్లాడిరా? మీ సమ్మెకు వ్యతిరేకం కాదు, అనుకూలం కాదని ఎప్పుడైనా మాట్లాడిరా? దాన్ని ఎందుకు వైరల్ కావట్లేదు? మీరు మన యూనియన్లో ఉన్న ఆర్టిజన్లకు మీరు చెప్పుకోలేదు తెలియదా? మీ గ్రూప్లలో వీడియోలు పెడుతున్నాం. శ్రీధర్ సార్ డైరెక్ట్ మాట్లాడిండు. ధర్నా ఖారాబ్ చేసిన తర్వాత హన్మకొండలో టెంట్ కిందకి పోయి మాట్లాడిండు. మీరందరూ చూసిరా వీడియో? మేము ఏ రోజైనా మైక్ పట్టుకొని ఈ సమ్మెకు వ్యతిరేకం, మీరు ఖారాబ్ చేసి రండి అని చెప్పి అన్నరా? ఎప్పుడన్నా 327 యూనియన్ ఆన్ రికార్డు ఉందా? లేదు. ఒకటేంటంటే ఇప్పుడు మనం 10 ఆప్షన్లు పెట్టినప్పుడు కార్మికులలో చైతన్యం నింపడం కొరకు లీడర్ అనేటోడు ఉత్తేజపరుస్తాడు. కార్మికులని ఏకతాటిపై తీసుకురావడం కొరకు 100 మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక లీడర్గా నేను మీ పిలుపునియంది మీరు అందరూ వస్తారా? ఎందుకంటున్నామంటే కార్మికులలో ఐకమత్యం ఉన్నప్పుడే మనకు రావాల్సిన హక్కులని మనం సాధించుకోగలుగుతాం. ఓ లీడర్ అనేటోడు అన్ని పెడతాడు, సమ్మె చేస్తాం, ధర్నా చేస్తాం, మేము కూడా మీతో వస్తామని చెప్పినాం, ఆర్టిజన్లో కూడా వస్తామని చెప్పినాం. కానీ ఆ రోజు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే ఆర్టిజన్లతో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా సమ్మెలకు రావాలంటే